మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైల్వేల్లో కొత్త శకం ప్రారంభమైందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ నాంపల్లి రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. 350 కోట్లతో భవిష్యత్ ట్రాన్స్పోర్ట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు 25,000 మంది ప్రయాణికులు జర్నీ చేస్తున్న నాంపల్లి స్టేషన్కు అంతర్జాతీయ స్థాయిలో వసతులు రాబోతున్నట్లు చెప్పారు కిషన్ రెడ్డి. వేసవి కాలం వస్తూ ఉంది. హైదరాబాద్లో ఒక దిక్కు మంచినీటి కొరత, మరొక దిక్కు విద్యుత్ కోతలు ప్రారంభమైనవి. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి ఆర్థిక సంక్షోభం జిహెచ్ఎంసీలో ఉండేదో ఇప్పుడు కూడా పేద ప్రజలు నివసించేటువంటి బస్తీలలో అదే రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. విద్యుత్ బల్బులు కాలిపోతే కొత్తవి తీసుకురావడం కానీ, లేక వర్షపు నీటి కాలువల్లో పూడిక తీయడం కానీ ఈ సంవత్సరం ఇంతవరకు పూర్తి కాలేదు. డిసెంబరు నెలలోనే ఈ యొక్క వర్షపు నీటి కాలువలు కానీ, వర్షపు నీటి పైప్ లైన్లో కానీ పూడికలు సిల్ట్ తీసినట్లయితే వర్షం వచ్చినప్పుడు కొద్ది గొప్ప ప్రజలకు మరి ఉపశమనం కలిగే విధంగా నీరు ఆ కాలువలలో పైప్ లైన్లో వెళ్తుంది. ఈరోజు పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా మనకు ఉండేటువంటి వర్షపు నీటి పైప్ లైన్లే తక్కువ, వర్షపు నీటి కాలువలు పూర్తిగా ఎంక్రోచ్మెంట్ అయిపోయినాయి. ఉన్న వాటిలో కూడా పూడిక తీయని కారణంగా ప్రతి నీటి చుక్క రోడ్ల మీద పారడంతో చిన్నపాటి వర్షాన్ని కూడా హైదరాబాద్ అతలకుతలం అవుతూ ఉంది. నేను జిహెచ్ఎంసీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడుకోవాలంటే ఈరోజు ట్రాఫిక్ సమస్య కానీ, మంచినీటి సమస్య కానీ, వర్షపు నీటి కాలువల పునరుద్ధరించే కార్యక్రమం కానీ, వీధి లైట్లను రిప్లేస్ చేసే కార్యక్రమం కానీ, బస్తీలో ఉన్నటువంటి రోడ్లను పునరుద్ధరించే కార్యక్రమం కానీ వెంటనే చేపట్టాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.